నమస్తే అండి, వెల్కమ్ టు యోయో టీవీ. మరి ఈ వారం మనం యోయో టీవీలో ఆలయ దర్శనానికి వచ్చాం. ప్రజెంట్గా అయితే మనం ఎక్కడ ఉన్నామంటే జూబ్లీ హిల్స్, హైదరాబాద్, తెలంగాణలో ఉంటున్న పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఉన్నాము. సో మరి దాని విశిష్టత గురించి ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తూ ఉంటాను. మీరు కూడా నాతో పాటు వచ్చి సేయండి. కమ్ ఆన్. కరుణించే తల్లివి పెద్దమ్మ, మమ్ము కాపాడే తల్లివే పెద్దమ్మ, కొలిచిన వారికి పెద్దమ్మ, కోటి వారాలిచ్చే తల్లి పెద్దమ్మ. కరుణించే తల్లివే పెద్దమ్మ, మమ్ము కాపాడే తల్లివే పెద్దమ్మ. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అంటే పెద్దమ్మ తల్లి గుళ్ళోకి ఇంకా మనం జస్ట్ అలా ఎంటర్ అయ్యాము. అది కూడా కొబ్బరికాయ కొట్టే స్థానంలోకి వచ్చాము అన్నట్టు. ఎందుకు అంటే మనం అమ్మవారి గుళ్ళో కొబ్బరికాయ కొట్టడానికి ఉండదు. సో దానికి ఒక సపరేట్గా చిన్న గుడిలాగా ఉంది. దాంట్లో కొబ్బరికాయ కొట్టి తర్వాత మనం గుళ్ళోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ కొబ్బరికాయలు సమర్పించే స్థలం పక్కనే గోశాల కూడా ఉంది మనకి. ఒకసారి ఆ గోవుని కూడా, ఆ గోమాతని దండం పెట్టుకుందాం. మనం కొబ్బరికాయని సమర్పించుకున్నాము, అలాగే గోమాతని కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాం. ఇప్పుడు దేవాలయంలోకి వెళ్దాం, పదండి. మనం ఇప్పుడే ఇలా గుళ్ళోపలికి ఎంటర్ అయ్యాము. చాలా 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 బాగుంది, హ్యాపీగా ఉంది. ఇలా రాగానే అలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలాంటి వ్యక్తికైనా వచ్చేస్తాయి, అంత బాగుంది. దీని విశిష్టత గురించి నేను అలా చెప్తూ ఉంటాను, బట్ మనం ఒక్కసారి అలా ప్రదక్షిణ చేసుకొని వద్దాము, పదండి. చూస్తున్నారు కదా, నవశక్తి ఆలయం. చూస్తున్నారు కదా, నవశక్తి ఆలయం. ముడుపులు కట్టుకుంటారు వాళ్ళు కోరిన కోరికలు నెరవేరటానికి. ఇలా ముడుపులు కట్టుకుంటే వాళ్ళు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయంట. సో మీరు కూడా వచ్చినప్పుడు అలాంటి పనే చేయండి. పదండి. పెద్దమ్మ తల్లి గుడికి ప్రసాదం తెచ్చినప్పుడు, అంటే నైవేద్యం పెట్టడానికి మనం ప్రసాదం భక్తితో చేసి తెస్తూ ఉంటాం. మరి అలాంటి నైవేద్యాలు పెట్టడానికి ఇక్కడ పెట్టాలన్నమాట. అంటే ఈ అమ్మవారి దగ్గర మనం నైవేద్యం సమర్పించుకోవాలి. ఇక్కడే దీపారాధన చేస్తూ ఉంటారు. దీపారాధన, అగరబత్తి, కర్పూరం ఇలాంటివన్నీ ఇక్కడ సమర్పిస్తారనమాట. ఇక్కడ పెట్టుకొని భక్తితో కొలుస్తారు. మనం కోరిన కోరికలు నెరవేరటానికి ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉన్నాయి కాయిన్స్. అంటే ఈ కాయిన్స్ ఇలా పడిపోకుండా మనం కాయిన్ పెట్టినప్పుడు ఇలా నిలబడి ఉంటే వాడు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయంట. సో చూసారు కదా, ఇలా కాయిన్ పెట్టి జాగ్రత్తగా అలా నిలబడాలి. అలాగే ఒక 2-3 సెకండ్స్ పాటు నిలబడి ఉంటే వాళ్ళు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయంట. నా చేతిలో కూడా ఒక కాయిన్ ఉంది. మరి దీన్ని కూడా నేను నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను, బట్ అంతకంటే ముందర మనసులో ఒక కోరిక కోరుకుంటాను.
ఎస్ చూసారా, థ్యాంక్స్ అమ్మా. నేను కోరిన కోరిక కూడా త్వరగా నెరవేరిపోతుంది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా కాయిన్ నిలబడేసరికి. వావ్. సో మనం ఇంకా దర్శనం చేసుకుందాం, పదండి. చూసారు కదా, నేను అక్కడ కాయిన్ని నిలబెట్టొచ్చాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ మనకి గుళ్ళోకి ఎంటర్ అయ్యే ముందు ధ్వజస్తంభాన్ని దండం పెట్టుకొని వెళ్ళాలంటారు. మనం కూడా ధ్వజస్తంభాన్ని దండం పెట్టుకొని వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి టోకెన్స్ ఇస్తారు. అది కూడా స్పెషల్ దర్శనానికి టోకెన్స్ ఇస్తారు. అలాగే వెహికల్స్ పూజకి టోకెన్స్ ఇస్తారు. అక్కడ మనకు ఆల్రెడీ రాసింది పులిహారకి 10 రూపాయలు. అంటే మనకి 10 రూపాయలు పెడితే ఒక మనకి దేవుడి ప్రసాదం పులిహార ప్యాకెట్ వస్తుంది. అలాగే ఇక్కడ కంకణాలకు కూడా 10 రూపాయలు అంట. అంటే 10 రూపాయలు పెడితే మనకి 3 కంకణాలు వస్తాయి. ఆ కంకణాలకి చాలా 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 విశిష్టత ఉందంట. ఆ కంకణం అంటే నేను కూడా కట్టుకున్నాను. ఇదిగో అమ్మవారి కంకణం, పెద్దమ్మ తల్లి కంకణం. ఇది కట్టుకుంటే చాలా మంచిదంట. ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని నమ్మకము. అందుకే 3 కంకణాలు ఇస్తారు. దాన్ని భక్తితో చేతి కట్టుకుంటే మంచిది. ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 4 లోపల ప్రత్యేక పూజలు, వారి వారి గోత్ర నామాలు చేత ప్రత్యేక పూజ చేస్తారంట. చాలా మంచిదంట. అదండి. అలాగే ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఏంటి అంటే, ఇక్కడ ప్రతిరోజు వేద పారాయణం చేస్తారంట. మరి అక్కడికి వెళ్ళి తెలుసుకుందాము, ఆయన అడుగుదాము అర్చకుల్ని. సో వేద పారాయణం అంటే ఏంటి, ప్రతిరోజు చేయడానికి గల కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అవన్నీ తెలుసుకుందాము, పదండి. వేద పారాయణం చేస్తున్నారు. మరి వారిని అడుగుదాము వేద పారాయణం అంటే ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి అని. మీ పేరు? మాధవ కనపాటి విష్ణుభట్ల. ఓకే. సో మరి ఇక్కడ మీరు వేద పారాయణం చేస్తున్నారు కదా, దాని విశిష్టత గురించి అలాగే పెద్దమ్మ తల్లి దేవాలయం గురించి మాకు చెప్తారు. యా వేదాదిషు గాయత్రి సర్వం వ్యాపి మహేశ్వరి అని చెప్పి అన్నారు. గాయత్రి దేవత మనకు 4 వేదాలకు కూడా ప్రధానమైన దేవతగా ఉన్నది. ఎందువల్లంటే ఒక అక్షరం ఉత్పత్తి కావాలంటే ఆ అక్షరం యొక్క ఉత్పత్తి మనస్సు ద్వారా ప్రారంభమవుతుంది. మనం ప్రశ్న వేసుకుంటున్నాం, సమాధానం చెప్పుకుంటున్నామంటే ప్రశ్న వేసేటప్పుడు మనస్సులో మీకు ప్రశ్న ఉత్పత్తి కావాలి. అదే విధముగా సమాధానం చెప్పాలంటే దానికి తగ్గది చక్కగా మనకు కూడా మనస్సులో ఉత్పత్తి కావాలి. కాబట్టి అటువంటి గాయత్రి మాత ప్రధానంగా వేదాలకు దేవతగా ఉన్నది. అటువంటి వేదమాతను నిత్యం కూడా మనం పారాయణ చేసుకోవటం వల్ల ఈ లోకమంతా కూడా సుఖంగాను సువృష్టిగాను సుభిక్షంగాను ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సుభిక్షం లేకపోతే మానవులు అనేవాళ్ళు లేరు. కాబట్టి మనకు సస్యశ్యామల శోభితమైనటువంటి భూమి మనకు ప్రధానమైనది. ఎందువల్లంటే ఆ యొక్క భూమి ద్వారానే మనకు ఆహారం ఉత్పత్తి అవుతోంది. ఆ భూమి ద్వారానే మనకు అన్న సంపద వస్తూ ఉన్నది. మనకు అనేక మాసాలు, పక్షాలు, తిథులు, వారాలు, సంకల్పాలు కూడా ఉన్నాయి. మనం సంకల్పం చేస్తూ ఉంటాం. సంకల్పం చేస్తున్నప్పుడు చక్కగా మన మనస్సులో ఏ కోరిక అయితే ఉన్నదో ఆ కోరిక తీర్చుకోవడం కోసమని సంకల్పం చెప్పుకుంటాం. సంకల్పం చేసుకోవడం వరకే మన వంతు కానీ సంకల్ప సిద్ధి కలిగించేవాడు ఆ పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరి. కాబట్టి ఆ తల్లి దగ్గర చక్కగా వస్తూ ఉండటం, మనమంతా కూడా మనసులో సంకల్పం చేసుకోవటం, తద్వారా గర్భాలయం దగ్గరికి వెళ్ళటం, 2 చేతులు పైకెత్తి ఆ తల్లికి నమస్కారం చేయటం, అదేవిధముగా పాదార్పణంగా ఉండటం అనేది చాలా విశేషంగా చెప్పారు. ఇవన్నీ చేయటం వల్ల ఆ తల్లి సంతోషించి ఈ లోకాలన్నింటినీ కూడా చక్కగా చూస్తూ ఉంటుంది. ఆ తల్లి చూసే తల్లి కనీసం క్రీగంటి చూపైనా మన మీద ప్రసరిస్తున్న భావంతో మనం చక్కగా ఆ తల్లికి నమస్కారం చేసుకోవాలి. చాలా సంతోషం గురువు గారు, మాకు చాలా విషయాన్ని చెప్పినందుకు. ఫ్రెండ్స్, మనం దేవాలయంలోకి వచ్చేసాము. గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కాకపోతే కెమెరాల్ని అలో చేయరంట అక్కడ. నేనే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. బట్ అంతకంటే ముందు ఒక ప్రదక్షిణం చేసి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. పదండి. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఈ దేవాలయం. చాలా చాలా బాగుంది కదా. కరుణించే తల్లివి పెద్దమ్మ, మమ్ము కాపాడే తల్లివే పెద్దమ్మ. మరికి
ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట. సో మీరు ఎంటర్ అయ్యేంత వరకు చూడండి, నేనే గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. కుంకుమార్చన ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వారు ఇక్కడికి వచ్చి కుంకుమార్చన చేయించుకుంటారనమాట. మరి దాని గురించి మనం ఒకసారి పూజారి గారితో అడిగి తెలుసుకుందాము, అలాగే కుంకుమార్చన కూడా చేయించుకుందాము. అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు పూర్వోక్త ఏవం గుణ విషయనిష్టాయాం శుభరితౌ యజమానస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య కాశ్యపస గోత్రోద్భవస్య పేరు గిరిజా కుమారీ నామ రేవత్యా తత్సహ కుటుంబానాం సపరివారాణాం సబాంధవానాం క్షేమస్థైర్ధైర్యశౌర్యవీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థిత్యర్థం శ్రీ పెదమాంబ పరదేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్షఫల సిద్ధ్యర్థం పెదమాంబ దేవాలయే అష్టోత్తర శతనామ కుంకుమార్చన పూజాంచ కరిష్యే. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పర ఆనశృణ్వన్నోరభిస్సేదసాదనం మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. తతః ధ్యానం కృత్వా మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే ఆవాహనం సమర్పయామి. ఆసనం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పంచామృత శుద్ధోదకస్నానం సమర్పయామి. శ్రీగంధం సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. బుగాది సుగంధపటవాస పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి. తుం దుర్గాయై నమః, శివాయై నమః, మహాలక్ష్మీ నమః, మహాగౌర్యై నమః, చండికాయై నమః, సర్వజ్ఞాయై నమః, సర్వలోకేశాయ నమః, సర్వకర్మఫలప్రదాయిన్యై నమః, సర్వతీర్థమయాయ నమః, పుణ్యాయై నమః, దేవయోనయే నమః, యోనిజాయ నమః, భూమిజాయ నమః, శాస్త్రమయాయ నమః, నిత్యాయ నమః, శుభాయ నమః, చంద్రార్ధమస్తవ భారతీయ నమః, భ్రామర్యే నమః, కల్పాయ నమః, కరాల్యే నమః, గృష్టపింగే నమః, బ్రాహ్మ్యే నమః, నారాయణ్యే నమః, తపస్విన్యే నమః, జ్ఞానరూపాయ నమః, నిరాకరణముక్తాభీష్టవత్ప్రదాయ నమః, భూతాత్మికాయ నమః, భూతమాతృ నమః, భూతేశ నమః, భూతరాజ్ఞే నమః, స్వధానారి మధ్య నమః, షడాధారాధిపతి నమః, మోహిత నమః, శుభవాయ నమః, శుభ్రాయ నమః, సూక్ష్మాయ నమః, మాత్రాయ నమః, నిరాధాసాయ నాగాయ నమః, నీలసంకాశాయ నమః, నిత్యానందన్యే నమః, హరాయ నమః, పరాయ నమః, సర్వజ్ఞానప్రదాయ నమః, ఆనందాయ నమః, సత్యమదుర్లభరూపిణ్యే నమః, సరస్వత్యై నమః, సర్వగతాయ నమః, సర్వాభీష్టప్రదాయిన్యే నమః, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీపిటమాంబ పరదేవతాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షర కుంకుమార్చన పూజాం సమర్పయామి. ఓం కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. శ్రీపిరమాంబ పరదేవతాయై నమః. దివ్యమంగళనీరాజనం దర్శయామి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. దీర్ఘమాయుః. పిరమాంబ పరదేవతా అనుగ్రహప్రసారసిద్ధిరస్తు. ఆలయం నుంచి అలా స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకోగానే మనకి 2 దేవాలయాలు ఉంటాయి. ఒకటి లక్ష్మీ సరస్వతి గణపతి, అలాగే నాగదేవత దేవాలయం. మరి ఫస్ట్ మనం లక్ష్మీ సరస్వతి గణపతి దేవాలయాన్ని దర్శనం చేసుకుందాం పదండి. మామూలుగా అమ్మ అంటేనే మనకి అన్నీ చేసి పెడుతుంది, జాగ్రత్తగా చూసుకుంటుంది, ఎంతో ఓర్పు, అంటే భూదేవంత సహనం ఉంటుంది అంటారు. అసలు పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చాం. ఆ పెద్దమ్మ అనే పదంలోనే 2 పదాలు ఉన్నాయి. ఒకటి పెద్ద, ఇంకొకటి అమ్మ. అమ్మలకే అమ్మ ఈ పెద్దమ్మ తల్లి దేవాలయం అనమాట. అలాగే ఆమెని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మనం లక్ష్మీ సరస్వతి గణపతిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. స్టెప్స్ ఎక్కుతున్నాము. నాతో పాటు వచ్చేసేయండి. లక్ష్మీ సరస్వతి గణపతి అన్నారు, 3 పేర్లు ఉన్నాయి, 3 దేవతలు. మరి దాని గురించి అసలు ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు, ఏంటి? పూజలు చేస్తుంటే పూజ చేస్తుంటాము. నిత్య పూజలు చేస్తుంటాం. మధ్యాహ్నం పూజలు చేస్తున్నాం, సాయంత్రం పూజ చేస్తుంటాం. ప్రత్యేకమైన పూజలు ఏమైనా ఉన్నాయా? ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుందమ్మా.
మనం ఇందాక రెండు దేవాలయాలు చెప్పుకున్నాము. ఒకటి ఆల్రెడీ దర్శనం చేసేసుకున్నాము అని రెండోది ఒక శ్రీ నాగదేవత దేవాలయం అనమాట. మరి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అలాగే శ్రీ నాగదేవత దేవాలయం యొక్క విశిష్టత ఏంటి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. పదండి. సో నాగదేవత దేవాలయంలోకి మనము ఎంటర్ అయ్యాము. అలాగే మొదటిగా ప్రదక్షిణ చేసుకొని దాని తర్వాత దర్శనం చేసుకుందాం. నాగదేవత దేవాలయం యొక్క విశిష్టత గురించి చెప్తారా? నాగదేవత గుడి ఇక్కడ స్వయంభూ దేవాలయము వెలిసింది. కోరిన కోరికలు నెరవేరుస్తాయి. ఇక్కడ ఏ తెలుసుకుంటే అది. కార్తీక మాసంలో నాగుల చవితి పంచమికి పాలు ఇస్తాము. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే టోకెన్స్ ఇస్తారని కానీ లేకపోతే కంకణాలు ఇస్తారని కానీ ఇదిగో అక్కడ టోకెన్ తీసుకుంటే మనకి అవి ఇక్కడ దొరుకుతాయి అనమాట. పులిహార ప్రసాదాలు అలాగే ఇక్కడ కంకణాలు కూడా చూసారు కదా, కంకణాలు ఇక్కడ ఇస్తారు. చూసారు కదా పులిహార ప్రసాదం అలాగే 3 కంకణాలు 10 రూపాయలకి టోకెన్ లోపల తీసుకుంటే మనకి ఇక్కడ కంకణాలు ఇస్తారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ గుడిని కట్టించిన ఆయన అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ని కట్టించిన ఆయన గ్రేట్ లీడర్ స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 2 వసతి గృహాలు, అక్కడ ఒక 2 వసతి గృహాలు, అంటే మొత్తం మీద 4 వసతి గృహాలు ఉన్నాయన్నమాట. వారు కోరిన కోరికలు నెరవేర్తాయి. అంటే కొంతమంది మేకల్ని కానీ కోడుల్ని కానీ సమర్పించుకుంటూ ఉంటారు. పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆలయానికి ఎదురుగా పీజీఆర్ గారి విగ్రహం ఎంత అద్భుతంగా కట్టారు, చాలా బాగుంది కదా. మనం పెద్దమ్మ తల్లి దేవాలయం గురించి పూజారి గారి మాటలను తెలుసుకుందాము. పూర్వకాలంలో ఒక బావి ఉండేది ఇక్కడ. ఆ బావిలో అమ్మవారు ఉన్నట్టుగా స్వర్గీయ శ్రీ పి జనార్దన్ రెడ్డి గారి యొక్క తాత ముత్తాతలకు ఆవిడ స్వప్నంలో కల్పించి, నేను ఇక్కడ ఉన్నాను ఈ బావిలో, కాబట్టి నన్ను తీసి చిన్నగా దేవాలయం ఏర్పాటు చేయవలసిందని చెప్పినట్టుగా మనకు ప్రాచీన గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. దాంట్లో ఆయన పాపం ఆ దేవాలయంలో ఉండేటువంటి ఆ అమ్మవారిని బావిలోంచి తీసి చక్కగా దేవాలయం, చిన్న దేవాలయం ఏర్పాటు చేసి అప్పటి నుంచి చక్కగా పూజాదులు అవన్నీ కూడా చక్కగా చేయిస్తూ ఉండేవారు. చేస్తున్నప్పుడు తర్వాత స్వర్గీయ శ్రీ పి జనార్దన్ రెడ్డి గారు ఈ దేవాలయాన్ని, చిన్న దేవాలయంగా ఉన్న దేవాలయాన్ని చాలా బ్రహ్మాండంగా భారతదేశంలోనే, మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా గొప్ప దేవాలయంగా తయారు చేశారు. అది ప్రభృతి అనేక విశేష ఉత్సవాదులు, అదేవిధముగా విశేష పూజాదులు ఇవన్నీ కూడా ఈ దేవాలయం జరుగుతూ ఉన్నాయి. అదేవిధముగా అత్యంత విశేషమైనటువంటి వేద పారాయణాదులు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. లలితా సహస్రనామంలో భక్తిమత్ కల్పలతికాయే నమః అనేటువంటి నామం ఉన్నది. అంటే భక్తుల యొక్క మనస్సు యందు ఆ తల్లి యొక్క రూపం విశేషంగా కనిపించినప్పుడు ఆ యొక్క తల్లిని చూడటానికి భక్తులంతా కూడా విచ్చేస్తూ ఉంటారు.
ఆ విచ్చేయటం అనేది ఆ తల్లే రప్పించుకుంటుందన్నమాట. ఆ తల్లి రప్పించుకోవటం వల్ల మాత్రమే భక్తులు రాగలుగుతూ ఉంటారు. అందువల్ల భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తుల యొక్క పూర్తి విశ్వాసమే ఆ పెద్దమ్మ తల్లి యొక్క రూపంగా చెప్పారు. కాబట్టి అది ప్రభుత్వ అందరూ కూడా చక్కగా విశేషంగా దేవాలయాలకు వస్తూ ఉన్నారు. ఆ తర్వాత కూడా విశేష ఉత్సవాదుల్లో మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి, షష్ఠి, సప్తమి చాలా విశేష ఉత్సవాదులు ఉంటాయి. వాటిల్లో రథోత్సవం కూడా అమ్మవారికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క రథోత్సవాదులు అవి కూడా కనులారా తిలకించిన వాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మనస్సులో ఏ ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు. అదేవిధముగా తీరుతూ ఉన్నట్టుగా అందరూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ తల్లి యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఈ దేవాలయానికి వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సంకల్పాదులు సిద్ధిస్తాయంటల్లో ఎటువంటి ఇది కూడా లేదనమాట. అనుమానం కానీ అబద్ధం కానీ లేనే లేదనమాట. స్వామి ఉత్సవాలు ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు? రథోత్సవం కానీ మహోత్సవం కానీ? మామూలుగా శరన్నవరాత్రాసులలో ఆ యొక్క శారదాదేవిగా ఆ తల్లిని కొలుస్తూ ఉంటాము. నవరాత్రులు, దసరా నవరాత్రులు అంటాం మనం. ఆ నవరాత్రులు మనం చక్కగా చేసుకుంటూ ఉంటాము. అదేవిధముగా చక్కగా శ్రావణ మాసం అంతా కూడా శుక్రవారాదుల్లో కుంకుమార్చదలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధముగా మనకు మాఘమాసంలో రథోత్సవం జరుగుతుంది. కాబట్టి ఆ రథోత్సవం కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. మొత్తము సంవత్సరానికి 4 ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ దేవాలయంలో. 4 ఉత్సవాల్లో కూడా చాలా విశేషంగా భక్తులు పాల్గొంటూ ఉండటం, అదేవిధముగా ప్రధాన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లోటుపాట్లు లేకుండా చక్కగా తీర్చిదిద్దుతూ ఉంటారు దేవాలయాన్ని. స్వామి అలాగే ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారంట శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 4 లోపల. మరి ఆ పూజ గురించి? ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తం అనేది మనందరికి కూడా చాలా బాగా తెలుసు. 3 గంటల నుంచి 5 గంటల దాకా ఉండేది బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పారు. అటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆ తల్లికి చక్కగా అభిషేకం జరుగుతుంది. 3 నుంచి 4 గంటల దాకా అమ్మవారికి అభిషేకము, తర్వాత అమ్మవారికి అలంకారాదులు, తర్వాత ప్రత్యేకమైన హారతులు, ఆ తర్వాత మంత్రపుష్పం, మన శంకరాచార్యుల వారు తయారు చేసినటువంటి ఆ శ్లోకాదులు ఉన్నాయన్నమాట. 17 శ్లోకాలు. ఆ శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకోవటం, తరువాత ఆ తల్లి యొక్క నామాన్ని గురించి ఒక నామం ఏదైనా విశేషంగా తీసుకుని చక్కగా ఆ తల్లి యొక్క ప్రవచనం కూడా చేసుకోవడం అనేది ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు కదంటే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి అంటారు. ఎలా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు? వాళ్ళు చక్కగా ఈ యొక్క కొబ్బరికాయను వస్త్రం దొరుకుతున్నమాట. ఇక్కడ ఆ దొరికే వస్త్రాలని వాటిని తీసుకునేసి వాటిని చక్కగా మూట కట్టి అమ్మవారికి చూపించి తర్వాత ధ్వజస్తంభం ప్రభృతి చక్కగా 11 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసిన తర్వాత 11వ ప్రదక్షిణం అయిపోయిన తర్వాత ఆ మూల నవశక్తులు ఉన్నాయన్నమాట. ఆ నవశక్తుల దగ్గరికి వచ్చి వాళ్ళు మనస్సులో ఏ కోరిక అయితే ఉన్నదో ఆ కోరికను అనుకుని అక్కడ మూట కడతారు. కట్టేసిన తర్వాత 5 వారాలు చక్కగా ఏ వారం అయితే మూట కట్టారో ఆ వారాలు 5 వారాలు వస్తారనమాట. వచ్చేసి వాళ్ళు 6వ వారం నాడు కుంకుమార్చన చేసుకుంటారు. చేసుకోవడం వల్ల చక్కగా వాళ్ళ కోరికలు తీరుతున్నట్టుగా చాలామంది భక్తులు చెప్తూ ఉన్నారు. ఇది మన మాటలు కాదు, మనం ఏదో చెప్పుకుంటే అదేదో చెప్పినట్టుగా ఉంటుంది. కానీ భక్తుల యొక్క విశ్వాసం కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మాట కూడా మనం నమ్మాలి. కాబట్టి అమ్మవారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది అని చెప్పని చక్కగా మనం అంతా కూడా అనుకోవాలి. అలాగే ఇందాక గుళ్ళోకి వస్తుంటే కాయిన్ అక్కడ చాలామంది నిలబెట్టడం, అంటే అక్కడ కూడా వాళ్ళు కోరిన కోరికలు తీర్చుకోవడం అలా చూస్తూ ఉన్నాను. సో దాని గురించి కూడా వాళ్ళు మానసికంగా ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను తీర్చుకోవాలంటే అక్కడ కాయను పెట్టినప్పుడు ఆ కాయను నుంచుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మనసులో కోరికలు తీరుతున్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి అది పడకుండా జాగ్రత్తగా నుంచోబెడుతూ ఉంటారనమాట. ఆ నుంచోబెట్టడం అనేది వాళ్ళ యొక్క విశ్వాసంగా మనం అనుకోవాలి అంతా కూడా. మనం పెద్దమ్మ తల్లి దేవాలయంలోకి వెళ్ళి పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాము. అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాము. చాలా అందంగా, చాలా అద్భుతంగా, చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీరు కోరిన కోరికలు నెరవేర్చుకోవాలి అంటే పెద్దమ్మ తల్లి గుడికి వచ్చి ఎలా నెరవేర్చుకోవాలి ఏంటి తెలుసుకున్నారు కదా. ఆవిడ కృపకి పాత్రులు కండి. నమస్తే.